ఓం నమ శివాయ. ఈరోజు బోలాశంకర వాసి అన్నపూర్ణ సత్రం వారి కాశీ అప్డేట్లో విషయం భాగంగా కాశీ వివరణ ఇవ్వాలని కొంచెం లెంతీ వీడియో, పెద్ద వీడియో తీసుకుంటున్నాం. మీరందరూ కూడా ఓపికతో ఈ వీడియో మొత్తం చూడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇది వచ్చేసి మన కాశీలో మణి మందిర్ అంటారు ఇది దేవాలయాన్ని. ఇక్కడ శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఇక్కడ చూడ్డానికి చాలా కన్నుల విందుగా ఉంటుంది. ఈ పెద్ద వీడియో తీయడంలో రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కాశీలో మా సత్రం గురించి కొంచెం వివరణ ఇవ్వాలని కోరుకున్నాం. ఈరోజు కొంతమంది వ్యూవర్స్ అడగడం కోసం అడిగారు కాబట్టి ఈ వీడియో ఇంత లెంతీగా తీసి అందులోనే మా వీడియో, మా వాయిస్ అది ఈ రెండు ఒక చోట చేయొచ్చు అని చెప్పి ఉద్దేశంతో ఈ పెద్ద వీడియో తీయడం జరిగింది. అయితే కాశీలో మా బోలాశంకర వాసి అన్నపూర్ణ సత్రంలో 23 రూమ్లు, 2 డార్మెటరీస్ ఉన్నాయి. 150 మంది వరకు కెపాసిటీ ఉంటుంది. మా దగ్గర 1200 నుంచి ఏసీ రూమ్, టోటల్ అన్ని ఏసీఏ, డార్మెటరీ కూడా ఏసీఏ. 1200 నుంచి మొదలుకుంటే 4500 వరకు అన్ని రకాల రూమ్ల అవకాశాలు ఉన్నాయి. మధ్యాహ్నం భోజనం, రాత్రి టిఫిన్, ఉదయం టీ, కాఫీ ఇవన్నీ కూడా ఉచితంగానే ఉంటాయి. దానికి కూడా ఎవరైనా బర్త్డేలు కానీ, తిథులు కానీ, మ్యారేజ్ డేస్ కానీ, స్పెషల్ డేస్ కానీ అలా ఏదైనా ఉందనుకోండి, డొనేషన్స్ ఇస్తే వాళ్ళ పేరు మీద అన్నదానం నిర్వహిస్తున్నాం. ప్రతినిత్యం 100 నుంచి 150 మందికి మేము ఇక్కడ భోజన సదుపాయం ఏర్పాటు చేస్తున్నాం. రోజు మా డైనింగ్ హాల్ వీడియో కూడా ఒకరోజు పెట్టడం జరిగింది. డైనింగ్ హాల్లో మా కెపాసిటీ 25 నుంచి 30 మంది ఒకటేసారి భోజనం చేయొచ్చు. ఇప్పుడే మనము గుడి ప్రాంగణంలోని ముఖద్వారంలోకి వచ్చాము. మధ్యలో ఉన్న అరుదైన శివలింగం ఇది. చూడండి ఎంత బాగా అలంకరించారో. ఈ దేవాలయం పేరే మణి మందిర్. చుట్టూ కూడా శివలింగాలన్నీ కూడా ప్రతిష్ఠ చేపి ఉన్నాయి. ఈ దేవాలయం మన నరేంద్ర మోదీ గారు గవర్నమెంట్ ఫామ్ అయ్యాక వారు ఈ గుడిని డెవలప్మెంట్ చేయడం జరిగింది. దీనికి ఇంకా పేర్లు ఉన్నాయి. మేము గతంలో కూడా మీకు వీడియోలో పేర్లు ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడ కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మరియు 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దేవాలయం ఓపెన్ ఉంటుంది. ఇలా ఈ దేవాలయంలో మరిన్ని దేవాలయాలు కూడా కూడుకొని ఉంటాయి. ఆ కూడుకొని ఉన్న దేవాలయాల్లో మేము అన్ని దేవాలయాలు కూడా చూపిస్తున్నాం. అందరి వివరణ కూడా మేము షార్ట్స్ ద్వారా మీకు అన్నీ కూడా ఒక్కొక్క దేవుడిది ప్రత్యేకంగా మేము పెట్టడం జరిగింది. మీకు ఎల్లవేళలా అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో బోలాశంకర వాసి అన్నపూర్ణ సత్రం స్థాపించడమైంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ శివలింగాలన్నీ కూడా ఒకే మాదిరిగా, ఒకే రకంగా అన్నీ కూడా ప్రతిష్ఠించబడినవి. నిత్య పూజలు అందుకుంటూ ఉంటాయి. చాలా కన్నుల విందుగా ఉంటుంది. ఈ దేవాలయం వెళ్తే మనశ్శాంతిగా మనం ఇక్కడ జపం చేసుకోవచ్చు, కూర్చోవచ్చు, అలాగే ఇక్కడ పూజలు చేసుకోవచ్చు. మేము ఇక్కడ కాశీ వచ్చే వారి కోసము ఈ దేవాలయం కాకుండా వేరే దేవాలయాల్లో చాలా కాస్ట్లీగా తీసుకుంటుంటారు పూజలకు. మేము మా దగ్గర 41 రోజు, 9 రోజులు, 3 రోజులు, 5 రోజులు, 41 రోజు, 9 నెలలు ఉండేవారి అందరూ కూడా మేము రూమ్స్ అవైలబుల్ చేస్తున్నాము. మా దగ్గర ఇప్పటి వరకు 41 రోజు చేసిన వాళ్ళు ఒక 20 నుంచి 25 మంది ఉంటారు. అందులో వాళ్ళకు మేము వచ్చిన వాళ్ళకు అన్ని రకాల దేవాలయాల గురించి చెప్పడం కానీ అన్ని సదుపాయాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. 41 రోజు వచ్చిన వాళ్ళు ఏదైతే కోరుకున్నారో, 9 రోజులు ఉన్న వాళ్ళు కోరుకున్నారో ఆ కోరికలను అనుగుణంగా మేము ఒక సంవత్సరం కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో కలిపి 65 లక్ష బిల్వార్చన పూజలు నిర్వహించినాం. అందులో ముఖ్యంగా దేవాలయం డెవలప్ చేయడానికి మేము చాలా ముందుకు వచ్చి అక్కడ బాగా పూజలు నిర్వహించినాం. అయితే మనకి 1,00,000 బిల్వార్చన ప్లస్ 1,00,000 రుద్రాక్ష పూజలు, ఇవన్నీ పూజలు చేసుకోవడానికి మనకు మెయిన్ దేవాలయంలో కానీ ఇలాంటి పెద్ద పెద్ద దేవాలయాలలో మనకు అవకాశం ఎవరు ఇచ్చినా కానీ చాలా ఎక్కువ అడుగుతుంటారు అనమాట. గుడి రుసుము 20,000, 30,000 అట్లా గుడి రుసుము అడుగుతారు. మనము మన దగ్గర ఒక దేవాలయం ఉండే, ఆ దేవాలయంలో మనం చేయించినాం. ఇంకో దేవాలయం ఉండే, అక్కడ చేయించినాం. 2-3 దేవాలయాల్లో చేయించినాము. నా ఫేస్బుక్ ఐడిలో ఆల్రెడీ నేను చేయించిన వీడియోలు అవన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ముందు అవకాశం ఇస్తే ఆ భగవంతుడు
మళ్ళీ ముందు ముందు కూడా 1,00,000 బిల్వార్చన ప్లస్ 1,00,000 రుద్రాక్షల పూజ మళ్ళీ ఒకసారి చేయాలని కోరికగా ఉంది. చేస్తే ఈసారి అయితే షార్ట్స్ రూపంలో మీకు అందరికీ కూడా తెలియజేస్తాం. ఆ వీడియోస్ ఉంటే ఇప్పుడు కూడా మేము అప్లోడ్ చేస్తాము. ఫేస్బుక్లో ఉన్నాయి, వీటి నుంచి డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేస్తాము. మీ అందరికి కూడా చూపించే భాగ్యం మాకు కూడా, అందరు చూస్తే మాకు కూడా పుణ్యమే. శివుడి ఆజ్ఞ లేని చీమైనా కుట్టదంటారు. మాకు ఈ ఆలోచన తెచ్చింది ఆ శివుడే అనుకుందాము. అందుకనే అందరికీ అన్ని రకాలుగా చూడాలని చెప్పి, అన్ని రకాల దేవాలయాలు తెలవాలని చెప్పి చూస్తూనే ఉన్నాం. మొన్న మేము ఓ వీడియోలో చెప్పినట్టు రేపటి నుండి పార్ట్ వైజ్గా 12 అధిపతుల దేవాలయాలు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అని అన్ని పార్ట్స్గా మేము రీల్స్ ద్వారానే వదులుతున్నాం. ఎందుకంటే మా యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు మేము ఈ లెంతీ వీడియోస్ పెడితే చాలామంది ఎక్కువగా మక్కువ చూపుతున్నది షార్ట్స్ పైన ఎక్కువ మక్కువ చూపుతున్నందుకు మేము అన్ని వీడియోలు కూడా షార్ట్స్ ద్వారా చూపిస్తే, ఈరోజున్న సమయానుసారం అందరూ కూడా 2 నిమిషం చూసి పక్కన జరిపేసి షార్ట్ కట్లో మొత్తం చూడాలని అనుకుంటారు. మేము కూడా అట్లనే చేయాలని ఒకటి లెంత్ వీడియో పెడితే దాంతోపాటు ఒకటి షార్ట్ వీడియో పెడదామని. చూసారు కదా, ఇవన్నీ స్ఫటిక లింగాలు, కన్నుల విందుగా ఉంటుంది. చెప్పడం కంటే మీ అందరికీ ఇక్కడ మేము ఇంత పెద్ద స్పీచ్ అక్కడ మేము ఇవ్వలేము. ప్లస్ అక్కడ రద్దీగా ఉంటుంది. అక్కడ ఇంకోటి ఏంటంటే వాయిస్ క్లమ్జీగా వస్తుంది, వాయిస్ ఎవరికి అర్థం కాదు. మేము దూరం నుంచి వాయిస్ మాట్లాడితే వాయిస్ డిస్టర్బెన్స్ అవుతుందని మేము అక్కడ నార్మల్గా మ్యూటెడ్ వీడియో తీసి తర్వాత మేము మళ్ళీ వాయిస్ యాడ్ చేసి పంపిస్తున్నాము. ఇక్కడ అన్నీ కూడా రాతి విగ్రహాలే. చూసారా, ఇవన్నీ స్ఫటికలింగాలు ఎంత బాగా ఉన్నాయో చూడండి. మనం ఒక్క స్ఫటికలింగం ఒక దగ్గర చూడడానికే కన్నుల విందుగా ఉంటుంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూడండి. చాలా అరుదైన దృశ్యాలు ఇవన్నీ. కాశీక్షేత్రంలో ఇలాంటి శివలింగాలు ప్రతిష్ఠ చేసిన వారందరికీ కూడా మా పాదాభివందనాలు. మరియు ఇంకో విషయం ఏంటంటే, మీరు గ్రూప్గా వచ్చిందనుకోండి, మీకు గ్రూప్ సర్వీస్ ఇస్తూ ఉంటాం. వచ్చిన వాళ్ళకు అన్ని రకాల సదుపాయాలు అంటూనే ఉంటాం. అందులో భాగంగానే ట్రైన్ వెళ్ళేటోళ్ళకు ట్రైన్ పార్సల్స్, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ మన తెలుగువారి సత్రాలు చాలామంది లోకల్ వాళ్ళు తెలుగు బోర్డులు పెట్టుకొని నడిపిస్తూ ఉంటారు. కానీ అవి తెలుగు సత్రాలు కావు. ఇక్కడ వచ్చేవారికి అందరు కూడా తెలియజేయండి ఏంటంటే, మన తెలుగువారి సత్రాల్లో మన తెలుగువారు మాత్రమే ఉంటారు. మెయింటైన్ చేసేవాళ్ళు వాళ్ళే, వంట చేసేవాళ్ళు వాళ్ళే, అంతా మన వాళ్ళే ఉంటారు. అట్లాంటి దగ్గర మీరు అందరూ బస చేస్తే మీకు కాశీలో ఎక్కడెక్కడ తిరిగితే బాగుంటుంది, ఏ ముఖ్య దేవాలయాలు ఎలా తిరిగితే బాగుంటుంది అన్నీ ఉంటాయి. ఎవరి చేతిలో మోసపోకుండా మంచిగా అన్ని దేవాలయాలు తిరిగి చూసుకోవచ్చు ఉన్న వ్యవధిలో. ఇంతకుముందు చెప్పినట్టుగా గంగా హారతి ప్రతినిత్యం మేము లైవ్ ఇవ్వాలనుకున్నాము. కాకపోతే అక్కడ మాకు అందుబాటులో కొన్ని వస్తువులు, కొన్ని పరికరాలు దొరకడం లేదు, కొంచెం వ్యవస్థ దొరకడం లేదు, కొంచెం టైం పడుతుంది. ఆ పరమశివుని అనుగ్రహం ఉంటే ఈ 5-6 రోజులలో మొదలు పెట్టబోతున్నాము ఆ గంగా హారతి. ఎందుకంటే ఒకరోజు గంగా హారతి లైవ్ పెట్టినాము, రెండో రోజు పోయినాము. రెండో రోజు పోయేసరికి ప్లేస్ లేదు, ప్లస్ కరెక్ట్గా వ్యవస్థ లేదు, అక్కడ సిగ్నల్స్ ఉండవు. మన తెలుగువారంటే ఇక్కడ అసలు రెస్పెక్ట్ ఇవ్వరు అనమాట. అందుకని చెప్పి మేము ఇస్తారు, రెస్పెక్ట్ ఇవ్వరని కానీ మేమేదో ఛానల్ కోసం పెడుతున్నాము లైవ్ అందరికీ కావాలని. మా ఉద్దేశం కరెక్టే, కానీ ఇక్కడ వాళ్ళ ఆలోచన అలాగుంటుంది. అందుకని చెప్పి మేము మా వ్యవస్థ మొత్తం సెటప్ చేస్తున్నాం. ఒక 2-3 రోజులలో, ఏదో ఒక 5-6 రోజులు మొత్తం సెటప్ చేసుకొని మొత్తం క్లీన్గా అందరికీ. మేము మొన్న తీసిన వీడియోలో మొత్తం బ్లర్ అయిపోయి వీడియో క్వాలిటీ రావడం లేదనమాట. అందుకని చెప్పి ఇప్పటి నుంచి వేరే రకంగా వీడియో తీయాలని నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయంలో భాగంగా మీకు 2-3 రోజులు 4-5 రోజులలో గంగా హారతి లైవ్ మొదలు కాబోతుంది. మరియు కాశీ క్షేత్రంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, దేవాలయం అడ్రస్ల గురించి డౌట్స్ మేము చెప్పగలుగుతాము, మేము తీసుకెళ్ళగలుగుతాము. కాశీలో మీరు చూడాలనుకుంటే ఏమేమి చూడొచ్చో కూడా మళ్ళీ ఒకసారి వివరంగా ఇస్తాము. కాశీలో వచ్చేసి మీకు నవరాత్రులు నిద్ర చేయాలనుకున్న వాళ్ళు పులిమేర్లు దాటకుండా ఉంటే మంచిది.
ఆ పొలిమేరు దాటకుండా ఉన్నప్పుడు మనం చూడాలనుకునేటివి దేవాలయాలు, అన్ని దేవాలయాలు మనం వెళ్ళలేము, కొన్ని దేవాలయాలు మనం వెళ్ళొచ్చు. ఆ 9 రాత్రుల తర్వాత అయినా సరే, ముందైనా సరే చూడాలి అనుకుంటే కాశీలో ఏమేమి చూడొచ్చు. కాశీ వచ్చేసి ముఖ్యంగా కాశీ ఓంకార రూపంలో, త్రిశూలాకారం ఓం రూపంలో ఈ కాశీ క్షేత్రం ఉంటుంది. ఈ కాశీ క్షేత్రానికి పేరు వచ్చేసి పంచక్రోషి అంటారు. అంటే ఈ పంచక్రోషి యాత్ర అంటే కాశీ పొలిమేర్లు మొత్తం మన 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 భాషలో మాట్లాడుకోవాలంటే పొలిమేర్లు ఎలాగో అలా పొలిమేర్లు, కాశీ పొలిమేర్లు తిరిగే ఒక యాత్ర ఉంటుంది. ఆ యాత్ర పేరే పంచకోశి యాత్ర. ఆ పంచకోశి యాత్ర మహాశివరాత్రి రోజు కాశీలో జన్మించిన వారు, కాశీలో ఉన్నవాళ్ళు చాలామంది కూడా నడుచుకుంటూ బండ్లపైన నడుచుకుంటూ చేస్తుంటారు. నేను 2 సంవత్సరాలతో దాంట్లో కూడా డొనేషన్ ఇచ్చి అక్కడ కూడా నేను భక్తులకు సహకారం అందిస్తున్నా. అయితే ఈసారి ఆ పరమశివుని అనుగ్రహం ఉంటే ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఆ పంచకోశి యాత్రలో 5 దేవాలయాలు మణికర్ణిక ఘాట్ నుంచి మొదలైతే మళ్ళీ మణికర్ణిక ఘాట్ వరకు పాదయాత్రగా 100 కిలోమీటర్లు చేస్తారు. అది పంచకోశి యాత్ర. అది మనం వెహికల్స్ ద్వారా చేయొచ్చు. దాని తర్వాత సూర్య భగవానుడికి ఎలాగైతే రూపాలు ఉన్నాయో 12 సూర్య భగవానులు ప్రతిష్ఠించిన శివలింగాలు ఉన్నాయి. అవే సూర్యాధిపతులు. అవి 12 ఉంటాయి. 12 దేవాలయాలు అవి రేపటి నుంచి పెట్టబోతున్నాం. తర్వాత 12 జ్యోతిర్లింగాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించబడింది. 12 జ్యోతిర్లింగాల దర్శనాలు కూడా ఉంటాయి. మీకు అందులో ఒక జ్యోతిర్లింగం మేము ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది, రామేశ్వరలింగం. ముందు మిగతా 11 కూడా మేము పోస్ట్ చేస్తాము. దాంతోపాటు ఇక్కడ నవదుర్గలు ఉంటారు. నవదుర్గలు అంటే దుర్గామాత టెంపుల్ 9 ఉంటాయి. 9 దగ్గరికి కూడా మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. దాని తర్వాత చెప్పన్ గణేష్ 56 వినాయకులు ఉంటారు ఇక్కడ. 56 వినాయకులు కూడా తిరగవచ్చు. వాటితో పాటు ఇక్కడ భైరవులు వచ్చేసి 108 భైరవులు. అందులో ముఖ్యంగా అష్టభైరవులు తిరుగుతాం. అష్టభైరవులు అన్నీ కూడా తిరగవచ్చు. ఆ అష్టభైరవులు కూడా మనం చేపిస్తుంటాం. 108 భైరవులు చాలా మటుకు ఇప్పటివరకు కాశీయాత్రలో గర్భవాసం చేసిన 9 నెలల వాళ్ళు కూడా 108 భైరవులు తిరగని వాళ్ళు ఉంటారు. ఆ ప్రయత్నం ఆ శివుడి అనుగ్రహం ఉంటే మేము తిరగాలని అనుకుంటున్నాం. సాధ్యమైనంత వరకు మేము అన్ని భైరవుల వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాం. ఇప్పటివరకు మేము ఒక 4-5 భైరవుల వీడియోస్ మేము అప్లోడ్ చేయగలిగినాం. ఇంకా ముందు అన్నీ కూడా ప్రయత్నాలు చేస్తుంటాం, తిరుగుతుంటాం, చూస్తుంటాం. వీడియోలన్నీ మీకు అప్లోడ్ చేస్తుంటాం. మీరు చూడండి, చూసి తరించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదాలు ఉంటే మేము ముందు ఇంకెన్నో పెద్ద కార్యక్రమాలు చేస్తుంటాం. మేము కుంభమేళలో 45 రోజులు నిరంతరం అలుపెరగకుండా ఉదయం సత్రాలలో ఉన్నవారు కాకుండా బయట నుంచి వాళ్ళకు బస లేని వాళ్ళకు వాష్రూమ్స్ ఏర్పాటు చేయడం, టీ కాఫీలు ఏర్పాటు చేయడం. దాని తర్వాత మధ్యాహ్నం సత్రంలో లోపల మన తెలుగువారి కోసం 300 మందికి, వచ్చిపోయే వారి కోసం బయట ఒక 500 మందికి, మళ్ళా సాయంత్రం 7-8 గంటలకు అల్పాహారం. ఇలా మేము 45 రోజులు నిరంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించినాం. మేము ఈ బోలాశంకర్ వాసవి అన్నపూర్ణ సత్రం గత 3-4 ఏళ్ల నుంచి మేము నిర్వహిస్తున్నాం. ఇందులో ప్రతి శనివారం బోలాశంకర్ వాసవి అన్నపూర్ణ సత్రంకి 3 బిల్డింగ్లు ఉన్నాయి. ఒక బిల్డింగ్లో ప్రతినిత్యం అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహిస్తుంటాం. దాని తర్వాత ఒక బిల్డింగ్లో ప్రతి శనివారం నాడు కిచిడి, ఇక్కడ లోకల్ వాళ్ళకు కిచిడి తింటూ ఉంటారు కాబట్టి మేము కిచిడి దానం. ఎందుకంటే మేము తీసుకున్న ఓ బిల్డింగ్లో 600 సంవత్సరాల పురాతన దక్షిణముఖ హనుమాన్ దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి చినుకగా ప్రతి శనివారం కిచిడి దానం చేస్తాం. ఇంకో బిల్డింగ్లో వచ్చేసి లక్సాకు దగ్గరలో ఉన్న దేవాలయంలో వచ్చేసి సత్రంలో వచ్చేసి ప్రతి అమావాస్య మరియు పౌర్ణమిలలో సుమారుగా 300-400 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తాం. ఆ అన్నప్రసాద వితరణంలో కూడా అన్నం, పప్పు, కర్రీ ఇవి చాలా టేస్టీగా చేసి పెడతాం అందరికీ. తిన్న వాళ్ళ రివ్యూస్ మేము ముందు కూడా అన్నీ పెడుతుంటాం. అలాగే మీకు కాశీకి ముందుగా మీరు ఎవరు రావాలనుకున్నా డిస్ప్లేలో లేదా డిస్క్రిప్షన్లో లేదా గూగుల్లో బోలాశంకర వాసవి అన్నపూర్ణ సత్రం అని సెర్చ్ చేస్తే మా డీటెయిల్స్ వస్తాయి. మీరు ముందుగా 3 నెలలు, 2 నెలలు, 6 నెలలు, సంవత్సరం మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ముందుగా మాకు రూమ్ బుక్ చేసుకునే అవకాశం మేము పెట్టినాం. మీరు 6 నెలల ముందు కూడా ఫోన్ చేసి మాకు రూమ్ బుక్ చేసుకోవచ్చు. చాలా సత్రాలలో అవకాశాలు ఉండవు, మా దగ్గర మేము అవకాశం ఇస్తున్నాం.
బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ కాశీ వచ్చి ఒక 50 మంది 100 మంది ఫ్యామిలీ మెంబర్లు వచ్చి చేసుకోవాలంటే కూడా మేము 6 నెలల ముందు బుకింగ్ ఇచ్చి ఒకరి మ్యారేజ్ డే నిర్వహించాం ఇంత గతంలో. అలాగే కూడా ఇప్పుడు కూడా మేము ఆ అవకాశం అందరికి ఇస్తుంటాం. నెల 2 నెలల ముందు మీరు ట్రైన్ టికెట్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోగానే మీకు ఎలాంటి రూమ్లు కావాలో ఏ సత్రం వాళ్ళు కూడా మీకు ఏ హోటల్ సత్రం వాళ్ళు మ్యాక్సిమంగా ఎవరు కూడా ఫోటోలు సెండ్ చేయమంటే చేయరు. మేము అల్లు పెరగకుండా మీకు ఎప్పుడు కావాలన్నా ఏ రాత్రైనా ఏ టైంలో అయినా సరే మాకు రూమ్స్ చూడాలంటే మేము ఫొటోస్ వీడియోస్ పంపిస్తూనే ఉంటాం. మీరు ఫొటోస్ రూమ్స్ అన్నీ చూసుకొని మా దగ్గర రూమ్ బుక్ చేసుకోవచ్చు. మేము నిరంతరం ఆ శివుని అనుగ్రహం వల్ల కాశీలో కొలువైన విశ్వనాథుని ఆశీస్సులతో అన్నపూర్ణాదేవి ఆశీస్సులో ఆ కాలభైరవుని అనుగ్రహంతో ఆ విశాలాక్షి అమ్మవారి దయతో మేము అందరికీ సేవలు అందించాలన్న సదుద్దేశంతో బోలాశంకర్ వాసవి అన్నపూర్ణ సత్రాన్ని ప్రారంభించినాం. ఈ ప్రారంభించి 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 3వ సంవత్సరం నడుస్తుంది. మీ అందరి ఆదరణలు సహకారాలు మీ ఎల్లవేళలా మా వెంబడి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు మాకు ఎల్లవేళలా సహకారం అందిస్తుంటే మేము ముందు కూడా అన్ని కార్యక్రమాలు ఇంకా ఘనంగా నిర్వహిస్తామని కోరుకుంటున్నాం. మా ఛానల్ వచ్చేసి ముందుగా మేము బోలాశంకర అని చెప్పి ఛానల్ నేమ్ పెట్టుకుంటే చాలామంది సెర్చ్ చేస్తే మూవీ నేమ్ వస్తుంది, మీది కనిపించడం లేదన్నందుకు కాశీ అప్డేట్స్ లాస్ట్కి ఎస్ కూడా ఉంటుంది, కాశీ అప్డేట్స్ అని చెప్పి కరెక్షన్ చేయడం జరిగింది. ఆ కాశీ అప్డేట్స్లో మీకు అన్ని వీడియోలు మీకు దొరుకుతూ ఉంటాయి. కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఒకటే, వీలైనంత వరకు వీడియోను మీకు తోచిన మీకు అనిపించిన ప్రతి ఒక్కరి గ్రూప్స్లలోకి కానీ ఫేస్బుక్లో కానీ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి అప్లోడ్తో పాటు మా మనవి ఏంటంటే మీరందరూ కూడా దీన్ని లైక్ చేయండి, మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. వాటితో పాటు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఉంటుంది, బెల్ బటన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ ఓకే చేసుకున్నారనుకోండి. మేము మున్ముందు ఇప్పుడు మేము ఛానల్ ఓపెన్ చేసి ఇన్ని రోజులైంది, 1 మంత్ కావస్తుంది. 1 మంత్లో 20-25 రోజులైంది. 20-25 రోజులలో ఇలాంటి వీడియో మేము నెలకు ఒకసారి పెట్టాలని అనుకున్నాం. మీ అందరికీ కోరుకునేది ఒకటే, ఆ పరమశివుని అనుగ్రహం మీ అనుగ్రహం ఇలా ఉండాలని